హలో హైదరాబాద్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది. పుష్ప 1 తర్వాత మళ్ళీ ఇంత గ్రాండ్ స్కేల్లో, అంటే ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉంది పుష్ప 2. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ పుష్ప 2. ఫస్ట్ నేను ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ లైక్ మీ. So first I would like to thank my team. మా టీమ్ పుష్ప 1 నుంచి పుష్ప 2 వరకు మాకు వర్క్ చేసిన మా టీం, మై సౌండ్ ఇంజనీర్స్ ముఖ్యంగా ఉదయ్ కుమార్ గారు, సురేష్ కుమార్ అండ్ కుటి ఉదయ్, అండ్ మై ఎంటైర్ ఆర్కెస్ట్రా, మై కీబోర్డ్ ప్లేయర్స్ వికాస్, కళ్యాణ్, చిన్న గారు, రవి గారు, సుందర్ గారు, చిట్టి గారు, అండ్ అవర్ వోకల్ సూపర్వైజర్ అభిషేక్, మై బ్రదర్ సాగర్, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, రవి, చైతు, ప్రదీప్, all these people who worked for the songs and also for the background score and all the day and night నాతో పాటు కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఆల్సో మై స్టూడియో స్టాఫ్ పుగల్, భరత్ అండ్ దినా అని మా ముగ్గురు అసిస్టెంట్స్, అండ్ మై మేనేజర్ మణి. వీళ్ళందరూ నాతో ఎప్పుడూ తోడుగా ఉండి వర్క్ చేస్తుంటారు అనమాట. అండ్ ఆల్సో మై కండక్టర్ చిట్టి గారు అండ్ మై అనదర్ కీబోర్డిస్ట్ కేపీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. నేను ఎందుకు వీళ్ళందరినీ పేరు నేను చెప్తాను, ఐ ఆల్వేస్ సే దాట్, బట్ ఇప్పుడు స్పెషల్గా పుష్ప 2 కాబట్టి అండ్ పుష్ప 1కి వీళ్ళందరి కష్టంతోనే నాకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది, లైక్ హౌ అవర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కూడా వచ్చినట్టు. సో థ్యాంక్ యూ గైస్. అండ్ ముఖ్యంగా మై డార్లింగ్ సుకుమార్ గారికి, సుకుబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి, ఇప్పుడు నేషనల్ లెవెల్, ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళినాం. మీకు లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు సినిమాకి దగ్గరగా పబ్లిసిటీకి దూరంగా ఉంటుంటారు, కానీ ఆయన ఆర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు వద్దన్నా కూడా పబ్లిసిటీ మీ వరకు వచ్చేస్తుంది డార్లింగ్, అంత పవర్ఫుల్ మీ డైలాగ్ లాగా, మీ స్క్రిప్ట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, రవి గారు, నవీన్ గారు అండ్ చెర్రీ గారు, అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. వీ ఆల్వేస్ సే దట్. నేను మోస్ట్ ఆఫ్ దేర్ ఫిల్మ్స్ నేనే చేశాను. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ థింక్ దిస్ బ్యానర్ వాళ్ళు వేరే సినిమా చేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్తో చేసినప్పుడు కూడా ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ ఈ సినిమా వీళ్ళతో చేస్తాం సార్, అదేంటి సార్ నాతో చెప్పారు. సో అంత క్లోజ్ మేము. రవి సార్ థ్యాంక్ యూ సార్, నవీన్ సార్ థ్యాంక్ యూ, చెర్రీ సార్ థ్యాంక్ యూ ఫర్ యూ గైస్ హ్యావ్ ద బిగ్గెస్ట్ పేషెన్స్. అండ్ ఈరోజు ఈ పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఈ రేంజ్లో వరల్డ్ లెవెల్లో ఉందంటే అల్లు అరవింద్ అంకుల్ చెప్పినట్టు, అంటే రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్, అల్లు అరవింద్ గారే బ్రాండ్ వేశారంటే మైత్రి అనే బ్రాండ్ ఇంకెంత పెద్ద బ్రాండ్ మీరే ఆలోచించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ముఖ్యంగా ఇంకో మనిషి గురించి నేను మాట్లాడాలి, మా లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు. ఎందుకంటే పుష్ప 1 సాంగ్స్ కానీ పుష్ప 2 సాంగ్స్ కానీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం, ఎప్పుడు కూడా ఒక పాట హిట్ అవుతుందంటే మ్యూజిక్ మాత్రమే కాదు, దానిలో వచ్చే ప్రతి పదం, ప్రతి వర్డ్. బికాస్ ఒక సినిమాని ఎంతమంది కష్టపడి తీసినా ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ హీరో, అలాగే ఒక పాటను ఎంత కష్టపడి చేసినా ఫేస్ ఆఫ్ ది సాంగ్ లిరిక్ అని నా ఫీలింగ్. అందుకని లిరిక్ క్లియర్గా అనిపించాలి, ఎందుకంటే ఏం పాడుతున్నాం అని తెలిసినే ఆ పాట ఏం చెప్తుంది అని తెలుస్తుంది. సో అలా మాకు ప్రతి వర్డ్ మ్యాజికల్గా రాసిచ్చిన మా చంద్రబోస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆయన ఒరిజినల్ ఎంత బాగా రాశారో అంతే కష్టపడి మా మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్, అంటే తమిళ్లో రాసిన వివేక గారు కానీ, మలయాళంలో రాసిన సిజు తురువూరు గారు కానీ, హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు కానీ, కన్నడలో రాసింది వచ్చి ఆయన పేరు చెప్పాలి మీకు, సారీ, కన్నడలో రాసిన వరదరాజ్ గారు కానీ. వరదరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్. సో ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లన్నిటికీ కలిపి ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టండి. సరిపోదు, ఇంకా ఫైర్లా కాదు, వైల్డ్ ఫైర్లా ఉండాలి. కొట్టండి హైదరాబాద్. A huge round of applause to all these lovely technicians, producers and everybody. ఎందుకు ఇప్పుడే క్లాప్స్ కొట్టమనంటే, నెక్స్ట్ నేను చెప్పబోయే పేర్లకి క్లాప్స్ కొట్టమని నేను అడగక్కర్లా, మీరే కొడతారు కాబట్టి. టెక్నీషియన్స్కి మేము ఇప్పుడు కొంచెం క్లాప్స్ కొట్టడం, మీకు కూడా వాళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి వాళ్ళు చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చెప్పాలంటే, by the way, please give a big round of applause to all the dancers who performed and the band who played violin. చాలా అందంగా వాయించారు. సో వాళ్ళు కూడా ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నెక్స్ట్, చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే,
చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. హే మా శ్రీవల్లి రష్మిక గారికి, రష్మిక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ గార్జియస్ శ్రీవల్లి ఆన్ ద స్క్రీన్. నేను బన్నీతో అంటా ఉంటా, మొన్న కూడా అన్నాను, శ్రీవల్లి బన్నీ శ్రీవల్లిని పుష్పని కలిపి చూసి శ్రీవల్లి వేరే సినిమాలో వేరే హీరోతో యాక్ట్ చేస్తున్నా నాకు కోపం వస్తుంది. అదేంటి శ్రీవల్లి ఇతంతో తిరుగుతుంది ఏంటి అన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత ఇచ్చారు మీరు కెమిస్ట్రీ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీవల్లి అండ్ పుష్ప. దేర్ ఎ టీమ్ అండ్ దే వన్ ఆఫ్ ది ఐ థింక్ బెస్టెస్ట్ కపుల్స్. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడు నా సామే, ఈ పాట ప్యూర్గా సుకుమార్ గారి మేనిఫెస్టేషన్. అంటే ఫస్ట్ నుంచి కథ చెప్పిన గురించి అంటున్నారు, డార్లింగ్ ఈ సినిమాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలని ఆయన అని నిజంగానే అది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ వస్తుందా అన్నట్టు వచ్చింది. ఈ సినిమాలో కూడా మన అల్లు అర్జున్ గారిది రష్మి గారిది ఆ కెమిస్ట్రీ అంత బాగుంటుంది, అంత బ్యూటిఫుల్గా వాళ్ళ ట్రాక్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. అండ్ అలాగే మనకి కిసిక్ అంటూ ఓ ఝలక్ ఇచ్చిన శ్రీలీల గారికి, శ్రీలీల థ్యాంక్ యూ సో మచ్, యూ ప్యూర్లీ రాక్ ది సాంగ్ అండ్ ఇట్స్ గోయింగ్ వైరల్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఆర్ యూ గైస్ ఎంజాయింగ్ కిసిక్? సో సింగ్ విత్ మీ, కిస్ 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 కిసిక్ కిస్సా కిస్సా కిస్ కిసిక్ కిస్ కిస్ కిసిక్ కిస్సా కిస్సా కిస్ కిసిక్. థ్యాంక్ యూ గైస్. అండ్ నిన్ననే రిలీజ్ అయిన వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండే ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ని ఎంత ఫీలింగ్ చూసే మీరు అంత ఫీల్ అయ్యారు, మొత్తం ఫీలింగ్ స్క్రీన్ మీద చూస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు అనే ఫీలింగ్ తోటే మాకు భయం వేస్తుంది. అంటే ఇది వైల్డ్ ఫైర్ అన్నారు కదా, అసలు అల్లు అర్జున్ గారు రష్మి గారు కలిసి ఈ సాంగ్లో చూపించారు వైల్డ్ ఫైర్ కెమిస్ట్రీ అంటే ఎలా ఉంటుందో. ఈ ఫీలింగ్ని ఆ రోజు థియేటర్లో మీరు ఎలా డీలింగ్ చేస్తారని తలుచుకుంటేనే మాకు అర్థం కావట్లా. సో రష్మిక, యూ రియలీ రాక్ ద డాన్స్ ఫర్ దిస్ సాంగ్ అండ్ థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ అండ్ ఆల్సో గణేష్ ఆచార్య మాస్టర్ ఫర్ రాకింగ్ ఆల్ ది సాంగ్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ నౌ కమింగ్ టు మై డియర్ ఫ్రెండ్, మై డియర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ మీ అండ్ ఆర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్, మై డియర్ బనీ బాయ్. నేను చాలాసార్లు చెప్తుంటాను, అంటే ఇందాక whenever you're on stage, when you're talking, I turn and look at అరవింద్ అంకుల్ మాట. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ఇద్దరికంటే నేను అరవింద్ అంకుల్ ఎక్కువ మాట్లాడుకుంటాం. అంటే ఐ ఆల్వేస్ లుక్ ఎట్ హిమ్ ఫ్రమ్ మై ఫాదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి ఎప్పుడన్నా అవార్డు వచ్చినా, ఒక పేరు వచ్చినా, ఒక పాట హిట్ అయినా మా డాడీ ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ నాకు బాగా తెలుసు. అండ్ దట్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ ఎనీ సన్ కుడ్ హ్యావ్, యునో, ద అప్రిసియేషన్ ఫ్రమ్ ఎ ఫాదర్ అండ్ మదర్. సో అది ప్యూర్గా ఈ సినిమాకి అంటే సారీ నాకు నువ్వు అని వస్తుంది ఇది కాబట్టి మీరు అన్నారు, ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఎనీవేస్ బనీ అంకిల్కి ఆ రోజు మూవీ చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఆయన గొంతులో ఉన్న ఆనందం ఎంతంటే దాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ విలువ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. దట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ గేవ్ టు యువర్ ఫాదర్ అండ్ ఐ థింక్ వీ షుడ్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అల్లు అర్జున్ ఫర్ మేకింగ్ హిస్ father Allu Arvind garu so proud. And I could see my father's feeling in Allu Arvind uncle's eyes and his feelings. So thank you so much Mani for all the trust and love na meeda pettina prema namakaniki in years ki chala thanks. Love you Bunny. And let's wish all the very best to the entire team of Pushpa 2 and also Kuba sir. Thank you so much sir, you really rocked every scene, every frame and every song. And my art directors kuda chala thanks. They did a great job. It's not easy to handle a film like Pushpa 2. Thank you all so much. Love you all. See you all in the theaters on the 5th of December. Pushpa 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 అందరూ ఆరోగ్యొచ్చి పుష్ప 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 రాజ్. కానీ షూస్ జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త, సినిమా వేరే రేంజ్లో ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ. దేవి గారు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడగొచ్చా? మనం అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏదైనా అడిగి తీసుకోవాలి అంటే మీరు ఏం అడిగి తీసుకోవాలనుకుంటున్నారు? ఫ్రమ్ అర్జున్ గారు అండ్ రష్మిక. రష్మిక గారి దగ్గర నేనేం అడుగుతాను? ఓకే, అయితే అల్లు అర్జున్ గారు ఈ క్వశ్చనే బాలా. ఫ్రెండ్షిప్ అడిగి తీసుకోవచ్చు కదా. ఫ్రెండ్షిప్ ఆల్రెడీ ఉందిగా. ఓ ఓకే, యా.
ఓకే వేరే ఏమన్నా సార్ మీరు నన్ను సారీ అయినా ఏంటంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఎవరు అడిగి తీసుకోలేరు. యాక్చువల్గా మనకి సంబంధించింది మాత్రం మనం తీసుకోగలం, మనం సంబంధించినవి మాత్రం మనం తీసుకోగలం. కాబట్టి బన్నీకి నాకు మధ్య ద గ్రేటెస్ట్ థింగ్ ఐ చెరిష్ ఈజ్ ద ఫ్రెండ్షిప్ అండ్ ద లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద మ్యూచువల్ అడోరేషన్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. దీనికంటే ఓ మనిషి దగ్గర నుంచి అడగడానికి దీని మించిన వాల్యుబుల్ థింగ్ ఏది లేదండి. యాజ్ లాంగ్ యాజ్ అనదర్ పర్సన్ లవ్స్ యూ ప్యూర్లీ, truly, and when every word that comes from the mouth of another person is true, there is nothing more valuable than that you can actually ask from another person. And I think I've got that in abundance from Bunny. Thank you so much, Bunny. థ్యాంక్ యూ సో మచ్. అబండెన్స్ ఆఫ్ లవ్